హాయ్ అండి, వెల్కమ్ టు రాజేశ్వల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి వీడియో వచ్చేసి జున్ను పాలు లేకుండా మనకి జున్ను కేక్ చేసేసుకుందాం రండి. ఎలా అని ఆలోచించే బదులు వీడియోలోకి వెళ్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందు వీడియోస్ ఎలా ఉన్నాయో ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు జున్ను కేక్ మనకి జున్ను పాలు లేకుండా జున్ను కేక్ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. నేనైతే ఫస్ట్ ఒక పాల గిన్నె తీసుకున్నాను. పాల గిన్నె కాదండి, ఏ గిన్నెన తీసుకోవచ్చు. పాలు దేంట్లో అంటే దాంట్లో కాగబెడితే విరిగిపోతాయి కాబట్టి పాలకంటూ ఒక 2-3 గిన్నెలు పెట్టుకుంటానండి పక్కన. ఆ గిన్నెలో ఒక 1/2 లీటర్ పాలు పెట్టుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మార్కెట్లో దొరికే జున్ను పౌడర్స్ అన్నమాట. నేనైతే కామధేను జున్ను పౌడర్ తీసుకున్నాను. ఒక్క ప్యాకెట్ వచ్చేసి 1/2 లీటర్కి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇది కాకుండా ఇంకొక వేలో కూడా నెక్స్ట్ చూపిస్తాను. అచ్చంగా మనకి మిల్క్ పౌడర్ ఉంటుంది చూడండి, అలా దాంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం తీసుకున్న 1/2 లీటర్ పాలల్లో ఆ కామధేను జున్ను పౌడర్ ప్యాకెట్ మొత్తం వేసేసి, వీలైతే మనకి స్పూన్తో కలుపుకోవచ్చు. ఎంత స్పూన్తో కలుపుకున్నా మనం వేసుకున్న పౌడర్ ఉండలేకుండా చక్కగా చేతితో కలుపుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఈ రకంగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా నీట్గా కలుపుకుందాము. ఇప్పుడైతే జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు? నాకైతే నిజంగా చెప్తున్నానండి, ఆవిరి జున్ను గట్టిగా ఉంటేనే బాగుంటుందండి, లూజ్గా ఉంటే బాగోదు. మళ్ళీ ఇరక్కొట్టిన జున్ను కూడా చాలామంది చేసుకుంటారంట. రెండో రోజు మూడో రోజు జున్ను పాలతో చేసుకుంటే చాలా గట్టిగా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకైతే ఇప్పుడు ఎంతమందికి జున్ను ఇష్టమో కామెంట్ చేయండి. ఆవిరి జున్ను ఇష్టమా లేకపోతే ఇరగకొట్టిన జున్ను ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మన పాలల్లో పౌడర్ మొత్తం బాగా కలిసిపోయింది. 1/2 లీటర్ పాలకి ఆ కామధేను జున్ను పౌడర్కి నేనైతే 150 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. ఈ 150 గ్రామ్స్ బెల్లం కూడా నేను తురుముకొని పెట్టుకున్నానండి ముందే. అందుకని మొత్తం బాగా లిక్విడ్ అయిపోయింది. మనకి కొట్టి పెట్టుకుంటే చాలా లేట్ ప్రాసెస్ అన్నమాట కరిగిపోవడానికి. అలా కాకుండా కూడా ఈ 150 గ్రామ్స్ కొట్టి పెట్టుకొని స్టవ్ మీద కొంచెం వాటర్ పోసుకొని బాగా లిక్విడ్ లాగా కరిగిపోతే సరిపోతుంది. అలా అయినా వేసుకోవచ్చు, తురిమి వేసుకున్నా కానీ తొందరగానే కరిగిపోతుంది. ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. ఈ బెల్లం మొత్తం కరిగి మిరియాల పొడి మొత్తం పోయి బాగా కలుపుకోవాలండి. ఇదిగో ఈ రకంగా బాగా. ఇంకా కొంచెం బెల్లం ఉంది అడుగున, ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు బాగా తిప్పితే కరిగిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడైతే బాగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పాలల్లో కామధేను పౌడరు, జున్ను పౌడరు, బెల్లం, మిరియాలు మొత్తం బాగా కలిసిపోయాయి. ఇంకా ఈ టెక్స్చర్ వచ్చేస్తే సరిపోతుంది. చూడండి, ఎక్కడ బెల్లం కానీ పౌడర్ కానీ మిరియాలు కానీ అంటే మిరియాలు కూడా లోపల నుంచి కలిసిపోయాయి. 1 నిమిషం అలా ఉంచేసుకొని ఇప్పుడైతే ఆవిరి మీద ఉడకపెడదామండి. దీన్ని పెద్ద గిన్నె తీసుకొని కొంచెం వాటర్ పోసుకుందాము. ఇదిగోండి ఇన్ని వాటర్, కాకపోతే ఇంకొంచెం కూడా పోసుకోవచ్చు. ఇదిగోండి ఇన్ని పోసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ గిన్నె పెట్టేసుకుందాము. మూత పెట్టేసి ఒక్కసారి అలా కలుపుకొని మూత పెడదాము. ఇంకా పైన ఇంకొక మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే కరెక్ట్గా నాకైతే ఒక 35 మినిట్స్ టు 40 మినిట్స్ పట్టిందండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. మనకి స్పూన్ పెడితే అతుక్కోకుండా వస్తే సరిపోతుంది. చూడండి, ఎక్కడ అతుక్కోవట్లేదన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను తీసేసుకుంటున్నాను దీన్ని.
తీసాక కొంచెం చల్లారాకైతే ఎడ్జెస్ అలా అనుకొని ప్లేట్ పెట్టి ఉల్టా తీసేస్తే చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో. ఇప్పుడైతే నేను కట్ చేసి కూడా చూపిస్తానండి, అంటే ఎంత గట్టిగా వచ్చింది అనేది. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా కామధేను జున్ను పౌడర్తో ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి.